హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. సో ఈరోజు మనం మార్కెట్లో అయితే కొత్త మార్కెట్లో అయితే ఉన్నాం. ఈ మార్కెట్లో లైవ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ తాళ్ళు కట్టి ఏలాడ కడతారనమాట. ఈ మారిగా హోటల్ని కింద తాళ్ళు వేసి పైన ఏల కడతారు. సో లైవ్ కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. సో ఈరోజు మనం అయితే తిరుపతి మార్కెట్లో అయితే ఉన్నామండి. తిరుపతి డిస్టిక్ తిరుపతి. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క శనివారం ఉదయం అయితే 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి 9:30, 10 వరకు అని చెప్పారు. మనం ఫస్ట్ టైం రావడం కాబట్టి చూద్దాం ఎంతవరకు అయితే మార్కెట్ ఉంటుందో, ఎంతవరకు స్టార్ట్ అవుతుంది. 10, 14 వరకు కూడా అనుకుందాం. సో ఇక్కడ చిన్న మార్కెట్ ఇది. అడ్రస్ వచ్చరికి తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుంచి సీకామ్ కాలేజ్ వెనకలు వస్తుందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా రావచ్చు. లేదా రాలేనటువంటి వాళ్ళు మన ఛానల్లో కంటిన్యూస్గా ప్రతి ఒక్క రోజు వీడియోలు అయితే వస్తుంటాయి అనమాట. సో మన వీడియోలు చూసినా మీకు అయితే అర్థమైపోద్ది. ఈరోజు అయితే మనం ఈ మార్కెట్లో తిరుపతికి సంబంధించిన వీడియోలన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఇవి చూడండి. మీరు రావాలనుకుంటే సర్కిల్లో ఉండే వాళ్ళు రావచ్చు. లేదంటే మన వీడియోలు చూసిన తర్వాత ఫర్దర్గా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ క్లారిటీ ద్వారా మీరు రావాలా వద్దనేది మీరు నిర్ణయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మార్కెట్ అనమాట. మార్కెట్లో ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో ఉండేదే మార్కెట్. మరి పెద్ద మార్కెట్ ఏం కాదు, ఓ రకమైన మార్కెటే. ఇక్కడైతే లైవ్ ఫేమస్ అండి. ఒకసారి అంతా కూడా మనం మార్కెట్ తిరిగి చూద్దాము ఏమేమి వచ్చినాయి అనేసి. ఎక్కువ మేకలు, మేకపోతులు మంచి సైజులో ఉంటాయి. మేకలు, మేకపోతులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇదనమాట మార్కెట్ వ్యూ. హాయ్, ఏం తెచ్చారు బ్రో? ఏం తెచ్చినావా? ఏవే ఇవేనా? ఆపకుండావా? అమ్మేనారా? ఉన్నాయా? అమ్మేసినారా? ఏం చెప్తాను రా? ఏం చెప్తాను జతవే? 15,000. ఎన్ని పోతులు? 4 15,000. జత 15,000 అటు చెప్పు ఫ్రెండ్స్. ఈ జత చెప్పినారంటే మనకు జత 15,000గా చెప్తున్నారు. దీనిలో అయితే 2 జతలు అయితే ఉన్నాయి అనమాట. ఈ జత 15,000 రూపాయలు. అప్పుడు 7,500 రూపాయలు అయితే ఈచ్ వన్ పడుతుంది అనమాట. 7,500 రూపీస్ ఒకటి. జత వచ్చేసరికి 15,000 రూపాయలు చెప్తాను. ఇప్పుడంకా కూడా లోపలంతా కూడా ఇంకా ఎట్లా ఉంది మార్కెట్? ఎన్ని గంటల వరకు ఉంటుంది మార్కెట్? ఎన్ని గంటల వరకు ఉంటుంది? మధ్యాహ్నం 2 వరకు ఉంటుందా? ఏదో 10 గంటల వరకు అయిపోతుంది అంటారు ఎవరు? 2 వరకు ఉంటుందా? 10 నుంచి స్లో అవుతుంది. తెల్లారితే ఎన్ని గంటలకు స్టార్ట్? 5 గంటలకి. 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. అంటే 10 గంటల వరకు బాగా జరుగుతుంది. దాని తర్వాత తగ్గుతాయి. మేకపోతులు లైవ్ ఎట్లు పోతుండయ్యా? మేకపోతులు పొటేన్లో 450, 470. 10 రూపాయలు ఎట్ట మనిషిని బట్టి. ఓకే, థ్యాంక్ యూ. సో అదే అనమాట ఫ్రెండ్స్. లైవ్ వచ్చి మేకపోతులు 450 చెప్పారు. పొటేన్లు వచ్చి 450, 470 మధ్యలో చెప్తున్నారండి. సో 10 రూపాయలు ఇటో అటో పోతున్నాయి అనమాట. అన్నీ బ్యాచ్లు వచ్చినాయి. ఎక్కువ మేకపోతులే కనిపిస్తున్నాయి మనకి చాలా వరకు. సో చూద్దాం ఎట్లా పోతున్నాయి, ఏం రేటు పోతున్నాయి అనేసి. పొటేన్లు ఆ సైడ్ ఉన్నాయి, కానీ పెద్ద సైజు పొటేన్లు అయితే ఉన్నాయి. అవి కూడా చూద్దాము. సరే, మనం ఎట్లా ఈ మేకపోతులు ఉన్న ఏరియాకి ఎంటర్ అయ్యాం కాబట్టి మేకపోతుల డీటెయిల్స్ కనుక్కుంటాం ఫస్ట్. దాని తర్వాత పొటేన్లు చూద్దాము. ఫ్రెండ్స్, మన ఎల్కే ఛానల్ ద్వారా మీరు ఏదన్నా ప్రమోషన్ వీడియోలు చేసుకోవాలనుకుంటే ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చండి. సో ఈ నెంబర్ టైటిల్ దగ్గర కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. మేకపోతు పిల్లలు మనం చూస్తాం. ఇప్పుడు అడ్రస్ మళ్ళీ ఒకసారి కనుక్కుంటే మనం తిరుపతి డిస్టిక్ తిరుపతేనండి. తిరుపతి టౌన్ సీకామ్ కాలేజ్ వెనకలు వస్తుంది. అన్నమయ్య సర్కిల్ నీరే అనమాట. సో మీడియం సైజ్ చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి దీంట్లో కనుక్కుందాం రేటు ఏం చెప్తారు. మీడియం సైజ్ అంటే ఒక 6-7 నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నట్టుండే. అన్న ఏం చెప్తాను అన్న? ఇవే ఏం చెప్తాను జత? 11,000 జత. ఫ్రెండ్స్ చూసే 11,000 రూపాయలు అయితే చెప్తానండి జత మీద. ఈ పిల్లలు 11,000 రూపీస్ జత. అంటే ఒక్కొక్కటి మనకు 5,500 రూపాయలు పడుతుందండి. సో 5,500 రూపీస్ ఈచ్ వన్ పడుతుంది. సో దీని లైవ్ వెయిట్ మనం మాట్లాడుకుంటే ఒక 14 నుంచి 16 ఆ విధంగా లైవ్ అయితే వచ్చుడుకుంది. లైవ్ వెయిట్ 14, 16 ఆ విధంగా వచ్చుడుకుందండి. సో చూసుకోవచ్చు ఈ పిల్లలకు సంబంధించి కొంచెం పెద్ద ఆడదాం మనం.
కొన్నారా? ఎంత పడిందన్నా? 10,400. రెండునా ఒకటినా? ఒకటి 10,400. ఓకే ఓకే, థ్యాంక్ యూ 10,400. 10,400 రూపీస్ అంటే చూడొచ్చు ఆ మేకపోతులు. లైవ్ మనకు 25, 23 ఆ విధంగా లైవ్ వెయిట్ వచ్చి కూడా ఇవి. సో వ్యాపారం అనేది ఫైనల్ రేట్గా చెప్పారండి ఇవి. హాయ్, వచ్చినావా? ఏం తెచ్చావా? ఓకే, వెరీ గుడ్. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడైతే మన బ్రదర్ అయితే మేక పోతులు తెచ్చాడంట, మీడియం సైజ్ పోతులు. ఈ పోతులు ఏం చెప్తారు కనుక్కుందాం ఒకసారి మనం. ఎన్ని తెచ్చావు బ్రో? ఏనా? ఎన్ని తెచ్చావా? 14 పిల్లలు తెచ్చావు. అన్ని ఈ సైజ్ పిల్లలేనా? పెద్ద పోతులు అయిపోయినాయి, చిన్నవి ఉన్నాయి. ఇవి పల్లె వేసినాయి ఇవే? ఇంకా పల్లెలా? ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి మీటు? ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 15, 16 మీట్ చెప్తానండి. లైవ్ వెయిట్ వచ్చేసరికి మనకు దగ్గర 30, 32 ఆ విధంగా వచ్చినాయి. ఒకటి ఏం చెప్తాను తల? 14,000. 14 కిలోలు వస్తాయి, 14,000 చెప్తాడు. 16, 17 వస్తాయా? వెరీ గుడ్. 14,000 చెప్తాను. అప్పుడు 14 ఉంటే 28,000 జత. ఫ్రెండ్స్ వచ్చి 28,000 జత చెప్తానండి. సో ఫర్ పెయిర్ 28,000. ఒక్కొక్కటి వచ్చి 14,000 రూపాయలు చెప్తాను. 17 కిలోలు 16 కిలోలు మీట్ అయితే వస్తుందని చెప్తాను అనమాట. సో చూసుకోవచ్చు, కొంచెం రీజనబుల్గా ఉంది. ఇవన్నీ ఏమేమి ఇంకా ఇవా? ఈ బ్యాచ్ మొత్తం ఓకే, ఈ బ్యాచ్ మొత్తం అంతా బ్రదర్ అంట. చూసుకోవచ్చు ఓకే, అదే అనమాట. నెక్స్ట్ మనం చూద్దాము పొట్టేన్లో మేకపోతులు అన్నీ కూడా. ఏం చెప్తాను? వేరే వాళ్ళ? ఓకే, కొంచెం మనం లోపల పోదాం అంటే లోపల పోయి అడుగుదాము. ఈ వీడియో కంప్లీట్ చేద్దాము మేకపోతులకు సంబంధించింది. సో దాని తర్వాత పొటేన్లు చూద్దాము. పెద్ద సైజు పొటేన్లు అయితే వచ్చాయండి, ఇక్కడ కూడా భారీ సైజులో ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా భారీ సైజు పొటేన్లు. ఏం చెప్తాను నా పోతులు జత? ఏం చెప్తాను? 38. నేను వీడియో తీసుకుంటానులే. 38,000 చెప్తానండి జత మీద. ఫ్రెండ్స్ చూస్తే 38,000 చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి మనకి 18, 19,000 చెప్తానండి ఒక్కొక్కటి ఈచ్ వన్. 19,000 రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తున్నాడు. సో మనకు వచ్చి 20 కిలోల పైన వచ్చి ఉందండి. ఒక్కొక్కటి 20 కిలో అబోవ్ అవుతుంది. ఇదనమాట. అవి చిన్న పోతులు అవేం చెప్తుండ్రా? వీడియో తీసుకుంటుందండి. ఓకే ఓకే, నువ్వు టెన్షన్ పడతలే. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడైతే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి మేకలు అనుకుంటాను. మేకలు ఇవంతా కూడా ఏం చెప్తారో కనుక్కుందాం. మన కొత్త ఏరియా కాబట్టి కొంచెం కొంతమంది సహకరించకపోవచ్చు. సో చూద్దాం ఎట్లా సహకరిస్తారా లేదా సహకరించారా అనేసి. మొత్తం కూడా ఇవంతా సైజు మేకలండి, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఈ మేకల్లో బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం మనం. సైజు మీకు అంతా నీట్గా అర్థమవుతుంది. ఇక్కడంతా ఒక బ్యాచ్ అయితే ఉంది. సో ఏం చెప్తానన్నా మేకలన్నా? తల ఒకటి అన్నా 22 జత. సూట్ మేకలా ఖాళీ మేకలన్నా? ఖాళీ మేకలే. 22, 22,000 అయితే చెప్తాను చూడండి. ఇవైతే కూడా జత మీద 22 అంటే ఒక్కోటి 11,000 రూపాయలు చెప్తానండి. 11,000 రూపీస్ ఈచ్ వన్ అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు 11,000 రూపాయలు ఒక్కొక్కటి పడినప్పుడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నా ఎన్ని కిలోలు రావచ్చు అన్న మీ అంచనాకి? 18 కిలోలు వస్తుంది. 18 కిలో మీట్ పర్పస్ చెప్తానండి. 18 కిలోల మీట్ అయితే చెప్తున్నాడు. చూసుకోవచ్చు, ఇవి 18 కిలోల మీట్ చెప్తున్నాడు. 11,000 రూపాయలు అయితే ప్రైస్ చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో కూడా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. మేకలు ఇవన్నీ కూడా మేకలు అండి, మేక పోతులు కాదు. నెక్స్ట్ చూద్దాం. పొట్టేన్లు కంటే మేకలు ఎక్కువ వచ్చినాయి. సో మనం పెద్ద పొట్టేన్లు దగ్గరకంగా పోలేదు మనం. ఇవి కూడా మేకలో మేక మరకల్లో ఉన్నట్టున్నాయి. నా ఏం చెప్తానన్నా ఇవి? తల జత మొత్తం 3, 6 ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే 6 మేకలు అయితే ఉన్నాయండి. 55,000 రూపాయలు చెప్తున్నాడు. అన్నీ కూడా టోటల్ మీద 55,000 చెప్తున్నాడు.
సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, తగ్గింపు ధర ఉంటుంది అనమాట. ఇప్పుడు 6 మేకలు 55,000 అయినప్పుడు మనకు 10,000 కంటే తక్కువ పడుతుంది, ఒక్కోటి 8,000 చిల్లర ఆ విధంగా పడుతుంది. సో కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని మేకలు. నా మేకలు ఇవే మరకలు ఇంకా ఏం లేదు కదా ఇవి. ఓకే, మరకలు అండి ఇవి. చూసుకోవచ్చు కట్టిండయా 2. ఓకే, 2 ఉన్నాయి, మిగతా అంటే కట్టిండొచ్చు అనమాట. సో 8,000 రూపాయలు ఆ విధంగా పడవచ్చు యావరేజ్గా మనకు ఎక్కేసుకుంటాం. కొంచెం లోపల పోదాం మనం. లోడ్లు కూడా అయినాయి కొన్ని. ఈ పోతులు చూడండి, ఇవంతా కూడా లైవ్ ఇస్తారనుకుంటా. ఇవి హైదరాబాద్ సైడ్ ఉండే మేక పోతులు అనమాట. చూడొచ్చు లైవ్, ఇవంతా లైవ్ ఉన్నాయి అనుకుంటాను. ఇవంతా లోడ్ అయిపోయినట్టున్నాయి. సో నెక్స్ట్ చూద్దామండి మనం. నా మేక పోతులా మరకలు అనేవి మరకలా ఏం చెప్తాను జతనా 13,500 జత. ఫ్రెండ్స్ మేక మరకలు అండి ఇవి. సో 13,500 రూపాయలు జత మీద చెప్తున్నాడు. 13,500 రూపీస్ అయితే చెప్తానండి జత మీద. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 13,500. సో అప్పుడు ఒకటి మనకు 714 6,750 విధంగా పడుతుందండి. సో కొంచెం రీజనబుల్ రేటే, పర్లేదండి. మార్కెట్ బాగానే ఉంది, కొంచెం తక్కువ ధరలని చెప్పొచ్చు. చూద్దాం, ఇంకా 2-3 బ్యాచ్లు అడుగుదాము. ఎక్కువ మనం చూస్తున్నది ఎక్కువ మేకలు ఎక్కువ ఉన్నాయి, మేక పోతులు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం కూడా అవుతాయి, కవర్ అవుతాయి. పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయి. ఇవి అడుగుదాం సార్, ఏం చెప్తారు? ఎవరి అన్నా మీనా ఏం చెప్తారన్నా? తల 22,000 ఒక్కోటి జత. ఓకే ఫ్రెండ్స్, 22,000 రూపాయలు అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట. 22,000 రూపాయలు జత మీద. నేను ఒకటే అనుకున్నాను, మంచి సైజులో అయితే ఉన్నాయి మేకలు. చూడొచ్చు అన్నీ కూడా మేకలే. 22,000 అయినప్పుడు ఒక్కొక్క మేక 10,000 రూపాయలు పడుతుందండి. 10,000 రూపీస్ అయితే పడుతుంది ఒక్కోటి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. 21,000 పడుతుంది. 21,000 అంటే దగ్గర ఏదైనా కూడా నీకు 18 నుంచి 20-21 కిలో ఆ విధంగా అయితే వచ్చుకుంటుందండి ఈ మేకల సంబంధించి. ఈ సైడ్ కూడా మేకలు ఉన్నాయి. మనకు పీలర్లో వచ్చేవాళ్ళు చాలామంది వచ్చినారు. సో కొంతమంది పరిచయమైన వాళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళని కూడా అడదాం. ఏం చెప్తానన్నా? జత 30,000 పోతులే, మేక పోతులు కదా. ఇంకా పళ్ళు వేసినాయా ఫ్రెండ్స్? చూసే 30,000 రూపీస్ చెప్తాను రండి జత మీద. 30,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కోటి 15,000 రూపాయలు చెప్తున్నాడు. 15,000 ఈచ్ వన్ అయితే చెప్తానండి. పళ్ళు వేసినట్టు 2 బళ్ళ మీద అయితే ఉండొచ్చు. ఎన్ని కిలోలు రావచ్చునా మీ అంచనాకి? 16 కిలోలు వస్తుంది. 16 కిలో మీట్ చెప్తానండి. 15,000 రూపీస్ ప్రైస్ చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 15, 16 ఆ విధంగా మీట్ చెప్తున్నాడు. 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. సో ఈ పోతులకు సంబంధించి మనం ఇంకా పెద్ద సైజు పోతులు కూడా ఉన్నాయండి. సో ఈ సైడ్ కూడా ఉన్నాయి. ఇది అనుకుంటా లాస్ట్. ఇవి కూడా చూడొచ్చు. ఇవి కూడా పెద్ద సైజు పోతులు వ్యాపారాలు జరుగుతున్నాయి. పీస్ లెక్కన ఇస్తారు, లేదంటే ఇక్కడ మనం మేకను కానీ పొట్టేలు కానీ తీసుకుని వేస్తే మనం ఎత్తుకొని లైవ్ వెయిట్ కూడా వేసుకోవచ్చు. లైవ్ వెయిట్ వేసుకున్న తర్వాత అది ఎన్ని కిలోలు అయితే వస్తుందో అన్ని కిలోల లెక్కన. మేకపోతే అయితే 450, 470 అట్లా. పొట్టేలు కూడా అంతే 450, 460 ఆ విధంగా అయితే ఉంది. ఎన్ని కిలోలు అయితే వస్తుందో మనకు అంత లెక్కన క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చేచ్చు అనమాట. హాయ్, అదే అనమాట. చూడొచ్చండి ఇవన్నీ కూడా ఇక్కడ చూడ దొడ్లు కట్టేశారనమాట మొత్తం. ఇదో దొడ్డి అదో దొడ్డి అన్నట్టు. సో వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది అనమాట. ఈ దొడ్డి మాది, ఆ దొడ్డి మాది అన్నట్టు చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఇదిగో చూడండి, ఇక్కడ దొడ్డి, ఇదంతా ఒక బ్యాచ్. దాని తర్వాత అదొక బ్యాచ్, దాని తర్వాత అదొక బ్యాచ్ అనమాట. ఆ పక్కన ఆయన బాగుండారన్నా? ఏనా ఏం ఇచ్చారు మీనా ఇవే? ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ ఒక 15 మేకపోతులు అన్నోళ్ళు ఇచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? కదిరి నుంచి వచ్చారా? ఎట్లా పోతుంది? కదిరి నుంచి తెచ్చారు, అమ్మడానికే కదా. ఇక్కడ ఎట్లుంది మార్కెట్? ఎట్లా పోతుంది లైవ్? 500 పోతుంది మేకపోతులా? ఓకే. ఇప్పుడు ఇవి ఎట్లా చెప్తున్నారు పీసులు లెక్కన? 10 కిలోలు ఏట 10,000, కిలోకి 1000 రూపాయలు. ఏదైనా యావరేజ్గా బేరం ఆడితే కొంచెం తగ్గచ్చు అంతే కదా.
ఇప్పుడు ఇవేం చెప్తానా? ఇవేం చెప్తాను? ఇప్పుడు లైవ్ ఇస్తారా మీరు? అట్లే పీస్ లెక్కనైతే ఏం చెప్తాను? ఇప్పుడు పీస్ లెక్కనైతే ఇద్దాన్ని ఏం చెప్తాను? 12.5 ఒక 12-13 కిలోలు వస్తుందా? 14 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. చూడొచ్చండి, ఇవంతా కూడా మనకైతే పీసులు లెక్కన ఇస్తారు, లేదంటే లైవ్ అయినా కూడా ఇస్తారంట. ఇవంతా కూడా చూడొచ్చుకోవచ్చు. మేక పోతులు ఎక్కువ నా ఈ మార్కెట్. మేక పోతులు ఎక్కువ వస్తాయా, పొటేన్లు ఎక్కువ వస్తాయా? పొటేన్లు ఎక్కువ వచ్చినాయా? ఆపకుండా పొటేన్లు. ఈ సైడ్ అంతా మేకలు ఉన్నాయి. ఓకే ఓకే ఓకేనా, థ్యాంక్ యూనా. సో అదే అండి, మనమైతే ఇప్పుడు మేకల వరకు చూసాము. ఇంకా పొటేన్ల సైడ్ పోదాం మనము. సో మ్యాటర్ ఏమంటే ఇక్కడ మేకలు కానీ మేకపోతులు కానీ లైవ్ అయితే ఉందండి. మనకు లైవ్ అయినా తీసుకోవచ్చు, పీసీ లెక్కన తీసుకోవచ్చు. యావరేజ్గా కిలో 1000 రూపాయలు అయితే మనకు పడుతుంది అన్నమాట. ఈ మార్కెటే కాదు, ఏ మార్కెట్ అయినా కూడా కిలో 1000 రూపాయలు అయితే పడుతుంది. సో ఇంకా ఒక 15 రోజులు 20 రోజులు పోతే తగ్గే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.